షుగర్ ఉన్నవాళ్ళు లైంగిక శక్తి పెరగాలంటే ఇలా చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే, షుగర్ లేని వాళ్ళతో చూసినట్లయితే, షుగర్ ఉన్న వాళ్ళకి లైంగికంగా బలహీనత త్వరగా వస్తుంది. మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ త్వరగా వాళ్ళకి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అలాగే బ్రెయిన్లో కూడా ఇవన్నీ గ్రంథులు కూడా సరిగ్గా పనిచేయవు, చేయపడికల్లా వాళ్ళు అయిపోతాయి. మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ షుగర్ ఉంది, షుగర్ వచ్చే ఎందుకు వాళ్ళ కోరిక అంటారా ఫుల్గా ఉంటుంది. మామూలు వాళ్ళకి ఎలా ఉంటే అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏంటండి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి వీళ్ళకి సెక్స్ లేనట్లు అయిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి. షుగర్ వచ్చి షుగర్ మొదటి నుంచి జాగ్రత్తగా పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోకపోయినట్లయితే మాత్రం వాళ్ళల్లో తేలిక. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు మొదటి నుంచి చేసింది ఏంటంటే, షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని తీపి పదార్థాలు ఇష్టం తినకూడదు. వాళ్ళు అవాయిడ్ చేస్తుంటే ముఖ్యంగా తీపి పదార్థాలని మానుకోవాలి, దుంపగూర లాంటివి మానుకోవాలి, అలాగే అన్నం తగ్గించి తినాలి, కూల్ డ్రింకులు తాగకూడదు, ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. ఇవన్నీ ఏం చేస్తాయి? షుగర్ని పెంచుతాయి. అంతేకాకుండా నరాల బాధ్యత. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? 2 నష్టాలు కలుగుతాయండి. డయాబెటిక్ న్యూరోపతి తర్వాత డయాబెటిక్ వ్యాస్కులారిటీ. రక్తనాళాల్లో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అంటే రక్తనాళాలు సన్నడిపోతాయి. సన్నపోయి ఆ పురుషునికి అంగం గట్టిపడాలంటే ఏం కావాలి? రక్తనాళ సెక్స్పైన కోరిక కలగగానే, నరాలు స్టిమ్యులేషన్ రాగానే పురుషాంగంలో రక్తనాళాలన్నీ కూడా వ్యాకోచించాలి. వ్యాకోచించేది రక్తం దూసుకెళ్తుంది. మామూలు కంటే 8 to 10 టైమ్స్ రక్తం లోపలికి. సెక్స్ పరమైన కోరికలుగానే మగవాళ్ళల్లో రక్తం దూసుకెళ్తుంది, 10 రెట్లు వెళ్తుంది మామూలు కంటే. వెళ్ళినప్పుడే అంగం గట్టిపడితే గట్టిపడదు. పురుషాంగం గట్టిపడింది దీనివల్ల రక్తం లోపలికి వెళ్ళబట్టి, పురుషాంగంలోకి వెళ్ళబట్టి లాక్కునార్ స్పేస్ అంటాం. అంచేత ఇలా ఉంటే ఏం చేయాలి? షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే డైట్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, డైట్ కంట్రోల్తో పాటు మందులు తప్పనిసరిగా వాడాలి. ప్రీ డయాబెటిక్ పరిస్థితి అంటాం. ఆ ప్రీ డయాబెటిక్ పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 110 కంటే మించి ఉండకూడదు. అలాంటిది ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 110 నుంచి 120 మధ్య ఉన్నట్లయితే ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే మీ షుగర్ రావడానికి అవకాశం ఉంది. ముందు దశ డయాబెటీస్కి మొదటి దశ. ఈ మొదటి దశలోనే డైట్ కంట్రోల్ చేసి వ్యాయామం చేయాలి. రోజు కనీసం 1 గంట సేపు వాకింగ్ చేయాలి. మరి బాగానే ఉన్నాక నాకెందుకండి అంటారు. నో. ముందు నుంచి వచ్చాక చేసే ఫలితం ఉండదండి. గుర్తించండి, వచ్చాక చేసే కొద్దిపాటిగా ఉపశాంతే. రాకుండా పెరగకుండా ముందే జాగ్రత్త పడాలి. అది గుర్తించండి. అంచేత కావాల్సినవి డైట్ కంట్రోల్. ఇంతమంది చెప్పాడు, ఆహారంలో పిండి పదార్థం తగ్గించాలి, తీపి పదార్థాలు తగ్గించాలి, క్యాలరీస్ తగ్గించాలి, అవి చేయాలి. కానీ రెండోది వ్యాయామం చేయాలి. మూడోది స్థూలకాయం పనికిరాదు. మీ స్థూలకాయం ఉన్నట్లయితే ఏమవుతుందంటే, స్థూలకాయం అంటే బాడీలో కొవ్వు కూడడం. ఆ కొవ్వు ఉన్నట్లయితే మగవాళ్ళు అయినట్లయితే టెస్టోస్టిరోన్ హార్మోను ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది నలిఫై అయిపోతుంది. అది యాక్షన్లోకి రాదు. పురుషాంగంలోకి వెళ్ళి ఆ టెస్టోస్టెరాన్ పురుషాంగం దగ్గర నరాలని స్టిమ్యులేట్ చేసి ఉండాలి. అది రాదు. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఆ పైగా ఇంకేమవుతుందంటే దీంట్లో ఉండేటి ఒక ఎంజైము మేల్ సెక్స్ హార్మోన్ని ఫీమేల్ సెక్స్ హార్మోన్గా మార్చేస్తుంది. మేల్ సెక్స్ హార్మోన్ని పనికి రాకుండా చేయడం గురించి అటుంచి ఫీమేల్ సెక్స్ హార్మోన్గా మారేసాడు కల్లా మరి మగవాడికి ఆడవాళ్ళ హార్మోన్స్ ఇచ్చామంటే మగతనం తగ్గిపోతుంది. మగతనం తగ్గిపోతే వాడు ఇక పనికిరాకపోతాడు. అంతే స్థూలకాయం పనికిరాదు. అంచేత మేము ఉన్నవాళ్ళు మొదట్లోనే జాగ్రత్త పడాలి. డైట్ కంట్రోలు, ఎక్సర్సైజు, ఒబేసిటీ తగ్గించుకోవడం, మందులు చక్కగా జాగ్రత్త వాడడం, వాటి తీరా మందులు జాగ్రత్త చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా లేకపోతే స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. నువ్వు ఈ రోజుల్లో ఆధునిక జీవితంలో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. స్ట్రెస్ నడితే షుగర్ పెరుగుతుంది.
ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఎప్పుడైనా మనిషి మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయితే, మానసిక ఒత్తిడి ఫీల్ అయితే షుగర్ పెరిగిపోతుంది, టకామని పెరిగిపోతుంది. అంటే స్ట్రెస్ లేకుండా చూడాలి. డాక్టర్ చెప్పినట్లుగా మందులు వాడాలి. కొంతమందికి జువినైల్ డయాబెటీస్ అంటాం, అంటే వాళ్ళకి చిన్న వయసులోనే షుగర్ వచ్చేస్తాయి. నాకేంటి షుగర్ అనుకుంటా, చిన్న వయసు తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవాలి. డాక్టర్ ఇన్సులిన్ తీసుకోవాలని చెప్తే ఇన్సులిన్ ఇంజెక్షన్ పుచ్చుకోవాలి. అంతేకాని బిళ్ళల ద్వారా మెయింటైన్ చేస్తే కుదరదు. జువినైల్ డయాబెటీస్కి బిళ్ళల ద్వారా అవ్వదు, ఎక్కడో రేర్ కేసు ట్యాబ్లెట్స్ ఇంజెక్షనే చేయించుకోవాలి. అమ్మో జీవితాంతం ఇంజెక్షన్ అవునంత తప్పదు, ఇంకేం చేద్దాం, పరిస్థితి అది. జువినైల్ డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటుందండి, టైప్ 1 డయాబెటీస్. అంచేత ఆ ఇన్సులిన్ అవసరం, ఇన్సులిన్ పుచ్చుకోవాలి. అంటే మానసిక సెక్స్ విషయంలో మాత్రం వాళ్ళు ఇలా చేసి అవసరం ఇంకా సెక్స్లో డౌన్ అయిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళకి టెస్టిట్యూషన్ యాక్షన్లోకి రాదు, రక్తనాళాలకు సన్నబడిపోతాయి, అంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది, తర్వాత నరాల డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో కూడా మరి ఇంతేనా నా గతి అనుకోవడం లేదు. అలాంటి చోట సిల్నాఫిల్, ఇప్పుడు మనం వయాగ్రాన్ని బిళ్ళ అంటాం కదా, ఆ వయాగ్రా బిళ్ళ లాంటివి వాడితే తప్పకుండా కొంత ఫలితం. అంతేగాని నా బతికి అయిపోయింది, ఇక నా సెక్స్ బతుకులేదు, ఇంక ఈ బతుకు ఎందుకు, చస్తే పోతుంది అన్న స్థితిలో కొంత ఉంటారు. నో, ఎవరికైనా షుగర్ ఉన్నట్లయితే వాళ్ళు వయాగ్రాన్ని బిళ్ళ, సిల్నాఫిల్ ఉంది, టాడాల్ఫిల్ ఉంది, వెర్నాల్ఫిల్ ఉంది, ఇవన్నీ మందులు ఉన్నాయి కొత్తగా. ఈ మందులు వాడవచ్చు. ఈ మందులు వాడితే తప్పకుండా. ఇది కాకుండా ఇతర టెక్నిక్స్ కూడా ఉన్నాయి, వ్యాక్యూమ్ డివైసెస్ పెట్టి చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంది. అవన్నీ వేరే విషయం. మామూలుగా మాత్రం అందరూ సిల్నాఫిల్ గారు వాడు డాక్టర్ సలహా ఏది సరే అండి, మందులు వాడాలని మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలండి. ఎందుకంటే వయాగ్రా లాంటివి కానీ, టాడాల్ఫిల్ కానీ, టెల్లాఫిల్ కానీ, లేదా వెనాఫిల్ అయితే కొంతమందికి తలనొప్పి రావడం, నడు నొప్పి రావడం. అలాగే కొంతమంది ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇది వాడే దాంతోపాటు సార్బిట్రేట్ లాంటి బిళ్ళలు వాడతారు. అలా వాడేప్పుడు సిల్నాఫిల్ వాడినట్లయితే ఆ సార్బిట్రేట్ రెండు కలిపి బీపీ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. అంచేత డాక్టర్ సలహా లేకుండా మాత్రం వాడకూడదు. మందుల విషయం మాత్రం, ముఖ్యంగా మోడర్న్ మెడిసిన్ మందులు మాత్రం ఏమైనా సరే డాక్టర్ సలహా మీదే వాడాలి. ఏదో పారాసిటమాల్ టాబ్లెట్స్ లాంటివి వాడుకోవచ్చు, కానీ ఏమైనా సరే మందులు మాత్రం డాక్టర్ సలహా మీదే వాడుకొని తీరాలంతే. చేస్తే మాత్రం కరెక్ట్గా చక్కని రిజల్ట్ వస్తుంది. అంచేత రోజు వ్యాయామం చేయాలి, గుర్తుంచుకోండి. వ్యాయామం చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, మంచి అలవాటు. స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా పనికిరావు. మందులు సక్రమంగా వాడాలి, స్థూలకాయం లేకుండా చూసుకోవాలి, వ్యాయామం చేసి స్థూలకాయం తగ్గుతుంది, మొబైల్ తగ్గట్టు చూసుకోవాలి, మంచి నిద్రపోవాలి, రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ చేసినట్లయితే వాళ్ళు చక్కగా ఉంటారు. అంటే షుగర్ వాళ్ళు తర్వాత వాళ్ళు సెక్స్ కోసం అయ్యో అన్న జాతర అనుకోకుండా అక్కడ టెస్టోస్టెరాన్ కూడా తగ్గిపోతుంది వాళ్ళలో. షుగర్ వాళ్ళు తగ్గిపోతే టెస్టోస్టెరాన్ ఇంజక్షన్లు చేయించుకోవాలి డాక్టర్ సలహా మీద. అలాగే సిల్నాఫిల్, వయాగ్రా లాంటి బిళ్ళలు వాడుకోవచ్చు, టెరాలాఫిల్ బిళ్ళ వాడుకోవచ్చు, వెర్నాఫిల్ బిళ్ళ వాడుకోవచ్చు. అన్ని డాక్టర్ చేస్తే షుగర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చక్కగా సెక్స్ని ఎంజాయ్ చేస్తారు.